ప్రియమైన సంఘస్థులకి యేసుప్రభు నామంన శుభము. ఉదయకాలంన మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు. భూమిలో ఉన్న ప్రయాణంలో మన జీవితానికి అనేకమైన దుఃఖక్రాంతమైన పరిస్థితులు రావచ్చు. యేసుప్రభు అంటున్నాడు, నువ్వు ధన్యుడవు అంటే నువ్వు బ్లెస్సెడ్, నువ్వు ఆశీర్వదించబడే వ్యక్తివి. తప్పకుండా దేవుడు ఆదుకొని నిన్ను ఆ ఒక దుఃఖాల నుంచి బయటికి లాక్కొస్తా అనగా ధైర్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ధన్యుడవు, నువ్వు ఓదార్చబడతావు తప్పకుండా అని దేవుడు ధైర్యమైన మాట చెప్తున్నాడు. బైబిల్లో గొప్ప వ్యక్తులను మనం చూసి నేర్చుకోవాలి. యోబు చూడండి, అనారోగ్యత వచ్చింది, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఎంతో బాధాకరమైన పరిస్థితి వచ్చింది. చివరికి నాయన అనారోగ్యత శరీరానికి వచ్చింది, కానీ ఎక్కడా దేవుని దూషించలేదు, బాధపడలేదు, దేవుని స్తుతించాడు. మనకు కూడా ఎన్ని రకాలైన అనారోగ్యతలు వచ్చినాను మనం ఒకరు గమనించాలి. దేవుని దగ్గరికి తీసుకెళ్ళి మొరపెట్టుకోవాలి. దేవుడు గొప్ప దేవుడు, అసాధ్యమైన ఏది లేదు. నీకు విశ్వాసం ఉంటే నీ విశ్వాసంతో నాకు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడంటే తప్పకుండా నీకు స్వస్థత కలుగుతుంది. నీ దుఃఖాన్ని చూస్తూ దేవుడు నవ్వే వ్యక్తి కాదు, నీ దుఃఖంలో ఆయన దుఃఖపడుతూ నేను ఎత్తుకొని తిరిగే వ్యక్తి కనుక తప్పకుండా నీ జీవితానికి సహాయపడతాడు. భార్య ఇన్సల్ట్ కూడా చేసింది యోబుని, అయినా సరే యోబు ఎక్కడ కూడా ఆయన బాధపడలేదు. బ్రదర్ సిస్టర్స్, ఈ లోకంలో నిన్ను ఇన్సల్ట్ చేసేవారు ఉండొచ్చు. భార్య భర్తను ఇన్సల్ట్ చేయొచ్చు, భర్త భార్యను ఇన్సల్ట్ చేయొచ్చు, బాధ పెట్టచ్చు. నాయన ఎవరు బాధపడినను లోకంలో ఒకటి గమనించండి, నువ్వు ధన్యుడవు అంతే. నువ్వు సంతోషించి దేవుని స్తుతిగానాలతో ఉంచాలి, లోకంలో బాధపడద్దు. ఇంకొకటి కూడా చూసుకోవాలి, మోషేని చూసి ఇంకొక విషయాన్ని నేర్చుకోవాలి. మోసెస్కి మనుషులందరూ ద్వేషించారు. ఇశ్రాయేలీయులు అయితే ఆయనని రాళ్ళు పెట్టి కొట్టే పరిస్థితి ఆయన మీదకి ఎన్నోసార్లు తిరుగుబాటు చేశారు. అయినా సరే మోషే ముందుకు సాక్కుంటూ వెళ్ళిపోయాడు, ప్రేమిస్తానే ఉన్నాడు. మనం కూడా లోకంలో మనుషులు నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనేది కాదు మనం చూడాల్సింది, మనం మనుషులను ఎంత ప్రేమిస్తున్నాము. దేవుడు అదే ప్రేమ గలవాడు. బ్రదర్ సిస్టర్స్, లోకంలో మనుషులు నేను ద్వేషించినాను ఏం పర్వాలేదు, ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోక మనుషులు కాదు నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో మంచి స్థానం ఇచ్చేది దేవుడు నీకు ఇచ్చేవాడు, ఆయన నిన్ను ఆదుకునేవాడు. కనుక గమనించాలి. శత్రువులు ఉండొచ్చు, శత్రువులను చూసి బాధపడకూడదు. మొర్దెకాయి చూడండి, హామాన్ అనే శత్రువు ఏం చేయాలనుకున్నా ఏం చేయలేకపోయాడు, ఎందుకంటే దేవుని బిడ్డ. అలానే నువ్వు కూడా దేవుని బిడ్డవి. నీకు ఎంతమంది శత్రువులు రావచ్చు, నువ్వు కదల్చబడలేవు. ఆ దుఃఖంలో బాధపడుతూ నాకు శత్రువులు ఏంటి పరిస్థితి అని బాధపడాల్సిన అవసరం లేదు. నాయన దానియేలు చూడండి, స్తుతిస్తా ఉన్నాడు దేవుణ్ణి. శత్రువులు ఎంతమంది నన్ను స్తుతిస్తా ఉన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేసిండు, శత్రువులు ఎదుట నిలబెట్టుకున్నాడు. మనం అదేవిధంగా యాకోబుని చూడొచ్చు. ఉద్యోగంలో పరిస్థితి, 14 సంవత్సరాలు ఉద్యోగం చేస్తున్నప్పుడు రాత్రి పగలు కష్టపడితే ఆయనకి సరి అయిన జీతం దొరకలేదు. బాధపడద్దు బ్రదర్ సిస్టర్స్, మనకు కూడా జీతం సరిగా ఉండట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు. నాయన నువ్వు ఒకటే ఒక విషయంలో జాగ్రత్త పడాలి, ఎంత యథార్థంగా నువ్వు పనిచేస్తున్నావు. ఆ యథార్థను బట్టి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. యథార్థతలో నువ్వు ఉండి జీతం ఉన్నప్పుడు నీ జీతమే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెడుతుంది. ఎవరన్నా సరే నేను మోసం చేయాలని ప్రయత్నించవచ్చు, కానీ నువ్వు నీ యొక్క యథార్థత ప్రతిఫలంగా నీ జీవితానికి ఒక విత్తనం, అది నీకు ప్రతిఫలంగా మారుతుంది. కనుక యాకోబు ఎన్ని శ్రమలు పడ్డాడు, చివరికి యజమానుడి కన్నా గొప్పవాడైనట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. బ్రదర్ సిస్టర్స్, అదేవిధంగా మనం చూసినట్లయితే ఆర్థిక సమస్యలు కూడా చూసి బాధపడాల్సిన అవసరం లేదు. 5 రొట్టెలు 2 చేపలు దేవుడు 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు, ఒక్క దినంని తారుమారు చేసే దేవుడు. ఆర్థిక సమస్య వచ్చినప్పుడు దేవునికి మొరపెడుతూ ధైర్యంగా ఉండి, అయ్యో నాకు ఈ బాధలు కష్టాలు ఏంటి, బిల్స్ కట్టగలుగుతాను లేదా, ఇవన్నీ ఏంటి పరిస్థితి అని అనుకోవటానికి వీల్లేదు. సంతోషించు, ప్రభువా దీని నుంచి నన్ను బయటికి తీసుకొస్తావు. విశ్వసించు దేవుణ్ణి, దేవునికి చెప్తూ ఒకటే ధైర్యంగా ఉండు. దేవుడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిన దేవుడు, నాకు తప్పకుండా సహాయం చేస్తావు దేవా అని దేవుని దగ్గర ధైర్యంతో చెప్పే విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. మనుషులను ప్రేమించకపోవచ్చు. బ్రదర్ సిస్టర్స్, ఒకటి గమనించండి, పిల్లలు నిన్ను ప్రేమించకపోవచ్చు, ఓకే, లేదంటే భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, లేదా భార్య నిన్ను ప్రేమించకపోవచ్చు, లేదా చుట్టాలు నిన్ను ప్రేమించకపోవచ్చు. ప్రేమ విషయంలో కూడా నువ్వు బాధపడకూడదు. నేను చిన్న చూపు చూడొచ్చు, తక్కువ చూడొచ్చు, ఏమని ఉండొచ్చు. బ్రదర్ సిస్టర్స్, అలాంటప్పుడు నువ్వు ఇంకా ధన్యుడవు. ఎందుకు తెలుసా అండి, నువ్వు అందరిలో గొప్ప వ్యక్తివి. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు శ్రమలను పాల్పంచులు పొందుకుంటున్నావు. యేసు ప్రభుని సిలువ వేసేటప్పుడు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, శిష్యులు అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. బ్రదర్ సిస్టర్స్, అందుకే బైబిల్లో ఒకటి గమనించాలి, మనుషులని మనం ప్రేమించడం కాదు, దేవుని ప్రేమిస్తున్నాము. అలానే మనుషుల దగ్గర నుంచి నువ్వు ఎంత ప్రేమ పొందుకుంటావు అనే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు బ్రదర్ సిస్టర్స్. ఎందుకంటే నీ జీవితము దేవుంది, నువ్వు దేవుని ప్రేమిస్తూ సంతోషంగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నువ్వు కావాలి. ఈ కొంత లైఫ్లో ఈ శ్రమలు ఎన్ని వచ్చినాను
మహానందం ఎంచుకోవాలి. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం అదే చెప్తుంది. నానా విధమైన కష్టములు శ్రమలు వచ్చినప్పుడు మహానందమును ఎంచుకొనడి అని బైబిల్లో చెప్తున్నాడు. కనుక బ్రదర్స్ సిస్టర్స్ ధైర్యంగా ఉందాం, సంతోషపడదాం, దేవునికి వందనాలు చెల్లిస్తాము, ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి నాయనా, మరి అన్ని విషయాల్లో ధైర్యంగా ఉండి దుఃఖంలో సంతోషంగా ఉండినట్లు సహాయపడుతాను ప్రభా. సంఘస్థులందరినీ దీవించి పిల్లలని పెద్దలని అందరినీ కాపాడి ఈ రోజు అంతా కూడా దేవా నీ ఆత్మచేత నడిపించు తండ్రి. ఎక్కడ తప్పు చేయకుండా నీకు మాదిరికరమైన జీవితంలో జీవించడానికి సహాయపడతామని యేసు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.